దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో వెలుగు నాకు అక్కర్లేదు అన్నటువంటి వారు ఎవరు ఉండరు. వెలుగు లేకపోతే జీవితము చాలా ఇబ్బందికరం. వెలుగు ఉంటేనే జీవితం ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంది. చీకటిలో బ్రతుకు లేదండి, వెలుగులో జీవితం ఉంది. కాబట్టి వెలుగును గురించి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. పూర్వ నిబంధనలో యెషయా ప్రవక్త వెలుగును గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసి ఉన్నారు అని. చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకటిలో నడవడము అంటే ఈ లోక సంబంధమైన దీపము లేనప్పుడు, లైట్ లేనప్పుడు ఉన్నటువంటి చీకటి గురించి కాదండి. చీకటి ఎవరి జీవితంలోనైతే దేవుడు ఉండడో, ఎవరి జీవితంలోనైతే యేసుక్రీస్తు మాటకు లోబడరో వాళ్ళు నిజమైన చీకటిలో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తును అనుసరించేవారు వెలుగు సంబంధులు, క్రీస్తు మాట వినని వారు చీకటి సంబంధులు. ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకములో వెలుగుగా పుట్టారు. ప్రభు పుట్టినప్పుడు వెలుగు పుట్టిందని చెప్పొచ్చు, ఇంకా వెలుగే పుట్టిందని చెప్పొచ్చు. యేసుక్రీస్తు పుట్టారు అని అంటే ఆ పుట్టుకలో చాలా ఉన్నాయి. వెలుగు పుట్టింది, సంతోషం పుట్టింది, సమాధానం పుట్టింది. ఈ ఎన్నో అంశాలు ఉన్నాయి ఆయన పుట్టుకలో. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, కాబట్టి చీకటిలో నడుచు జనులు అన్న మాటలో మనము ఏ చీకటిలో ఇంకా నడుస్తున్నామేమో, ఒకవేళ ఏ చీకటిలో ఉన్నామో ఆ చీకటిలో నుంచి ప్రభు అనే వెలుగులోనికి మనం రావాలి. ఈ వెలుగుని గురించి యోహాను భక్తుడు రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మానవులకు వెలుగాయను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ వెలుగుని చీకటి తెలుసుకోలేకపోతుంది. చీకటి అంటే చీకటి సంబంధమైన మనుషులు. చీకటిలో ఉండాలని ఎవరు ఎక్కువ ఇష్టపడతారు? దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, కుట్రగా ఆలోచించేవాళ్ళు, వీళ్ళంతా కూడా చీకటి సంబంధమైన మనుషులు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఎలాంటి చీకటిలో మనం ఉన్నాం? చీకటి సంబంధించిన బోల్డ్ ఉన్నాయి. చీకటి క్రమాలు, చీకటి కార్యాలు కొన్ని ఉన్నాయి. అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, స్వార్థము, కలహాలు, కక్షలు, విభేదాలు, వర్గతత్వాలు, మత పోరాటాలు, ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనవే. కాబట్టి చీకటిలో ఉంటూ ఒకవేళ వెలుగులోనే ఉన్నానని భ్రమించిపోతున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏ రకమైన చీకటిలో ఉన్నావో. మరొక చీకటి ఉందండి, అది దేవునికి వ్యతిరేకం కాదు, కానీ మనకు బాధకరమైనది రోగం. రోగం అనే చీకటిలో ఒకవేళ ఉన్నావేమో, దానికోసం ప్రార్థన చేయి. ఆ చీకటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. పేదరికమైన చీకటి ఉంది, ఆ చీకటిలో నిన్ను దేవుడు ఉంచాడేమో, దానికోసం ప్రార్థన చేయు, దాని నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. శోధన అనే చీకటి ఉంది, కుటుంబంలో శోధింపబడుతున్నవేమో, ప్రజలతో శోధింపబడుతున్నవేమో, అలాంటి శోధనల నుంచి ప్రార్థన చేయి, దేవుడు విడిపిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన చీకట్లు, ముందు మనం చెప్పినటువంటి చీకట్లు,
వాటి నుంచి మట్టుగా నీవు విడుదల పొందాలి. కాబట్టి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని చూసి ఉన్నారంటే ఆ చీకటి సంబంధమైనవి ఇలాగుంటాయి. కాబట్టి నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావా, వెలుతుల్లోకి వచ్చావా, ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభువుని సమీపించకపోతే నువ్వు ఇంకా చీకటిలో ఉన్నట్లే. యేసు ప్రభువుని సమీపించితే, ఆయనకి లోబడితే, ఆయన ఆరాధిస్తే అప్పుడే నువ్వు సంపూర్ణమైన వెలుగు పొందుతావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని యేసు ప్రభు అంటున్నారు. ఆ జీవపు వెలుగు నీకు కావాలా? మామూలు వెలుగు కాదు ఇది. ఎజిత్ వెలుగు కాదు, సమురుపోసి వెలిగించే దీపాల వెలుగు కాదు. ఇది ఆత్మీయ వెలుగు. ఆత్మీయ వెలుగు. ఈ వెలుగు ఉన్నవారు సంతోషంగా ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఈ జీవపు వెలుగు కలిగిన వారు జీవిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ వెలుగులో సంతోషం ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ సంతోషం గురించి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇది క్రిస్మస్ సందేశం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈ మాటల్లో 2 అంశాలు చూస్తున్నాం. 1 వెలుగు, 2 సంతోషం. దేవుని యొక్క జీవపు వెలుగు నీలో ఉంటే సంతోషం కూడా సంపూర్ణంగా నీలో ఉంటుంది. ఆ దేవుని వెలుగు లేకపోతే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. మనసు విచ్ఛిన్నమైపోయి ఏదో రకమైనటువంటి బ్రతుకు